సంగారెడ్డి పట్టణం పాత బస్టాండ్ చెరువు కట్టపై గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 6వ తేదీన నిర్వహించే శ్రీ 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 కట్టమైసమ్మ తల్లి దేవి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమంలో భాగంగా నేడు చండీ హోమం మరియు రుద్రయాగం వైభవంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి కృపా కటాక్షాలు సంగారెడ్డి ప్రజలపై ఉండాలని కోరుకుంటున్నామని నిర్మలా జగ్గారెడ్డి అన్నారు. ఈ పూజా కార్యక్రమంలో తోపాజీ అనంతకిషన్, కూన సంతోష్, కిరణ్ గౌడ్, ప్రదీప్, గంగపుత్ర సంఘం అధ్యక్షులు కూన సత్తయ్య, ప్రధాన కార్యదర్శి కిషన్, మత్స్య సహకార సంఘం అధ్యక్షులు నగేష్, కార్యదర్శి చిదంబర సాయి మరియు గంగపుత్ర సంఘం సభ్యులు, పెద్దలు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు. ಪ್ರಕೃತಿ ಭದ್ರಾಗಿ ನೀತ ಸಾಗಿದಾಗಿ ಸಮಾಹನಾಗಿ ಸ್ವಶಕ್ತಿಗಾಗಿ ओम नमः सर्वाय स्वाहा निहतमान दक्षिण नमो स्वाहा सेनाध्यक्ष మళ్ళీ కూడా కొత్త విగ్రహం ప్రతిష్టాపన చేయడం ఈ కార్యక్రమం మరి పెద్దలు సత్యన్న గారు, సంతు అనంత కిషన్ గారు, మరి ఈ సంఘ పెద్దలందరూ కూడా నమస్కరిస్తూ ఇక్కడ ఇచ్చేసిన వాళ్ళకు కూడా నమస్కారం తెలియజేస్తూ మరి అమ్మవారు చెరువు కట్టమైన మైసమ్మ తల్లి మరి అందరికి కూడా ఆశీర్వాదం ఇస్తూ చల్లగా ఉంచే తల్లి, ముఖ్యంగా గంగపుత్రులకి మరి కుల దేవతగా ఉన్న మైసమ్మ తల్లి, కట్ట మైసమ్మ తల్లి ఈరోజు పెద్ద ఎత్తున మరి ఈ కార్యక్రమం జరపడం, అమ్మ ఆశీస్సులు అందరిపై ఉండాలి, అందరిని కూడా చల్లగా చూడాలి అని కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను. నిన్నటి రోజు 4వ తారీఖు నుండి 6వ తారీఖు వరకు కట్ట మైసమ్మ దేవి విగ్రహ ప్రతిష్ట పూజలు కూడా జరుపుకోవడం జరిగింది. నిన్న 4వ తారీఖు రోజు మన గణపతి హోమము, మళ్ళా నవగ్రహ హోమము ఇవన్నీ జరిగినాయి. ఈరోజు చండీ యాగం కూడా జరిగింది. ఆ తర్వాత రేపు అనగా 6వ తారీఖు రోజు విగ్రహ ప్రతిష్టాపన ఉంటుంది కట్టమైసమ్మ తల్లిది. మరి అదేవిధంగా ఇంకోటి ఏంటంటే బోనాలు కూడా తీయడం జరుగుతుంది. 12 గంటలకు ప్రతి ఒక్కరు కూడా గంగపుత్ర సంఘ సభ్యులందరూ, ఆడపడుచులందరూ కలిసి బోనాలు తీయటకు కూడా
అందరు జరుపుకోవడానికి కూడా కోరుతున్నాం. ఇంకో విషయం ఏంటంటే ప్రతి ఒక్క సంగారెడ్డి ప్రజలు ప్రముఖులు కూడా అందరూ కూడా ఈ విగ్రహ ప్రతిష్టాపనకు పాల్గొనవలసిందిగా కోరుచున్నాం.